రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మూడో రోజు సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కి వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. మూడో రోజు సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కి వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. మూడో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అయితే అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కి వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. మూడో రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కు వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. మూడో రోజు సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ఘర్షణ జరిగింది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కి వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై యూనియన్ సెక్రటరీ దాడికి పాల్పడ్డారు. మెగాస్టార్ చిరంజీవిని సినీ నిర్మాతలు కలిశారు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవితో చర్చలు జరిపామన్నారు నిర్మాత సి కళ్యాణ్. వేతనాల పెంపు వివాదం, గోల్డ్ నిర్ణయాలకు వివరించారు నిర్మాతలు. చిరంజీవిని కలిసి సమస్యలు చెప్పామన్నారు నిర్మాత సి కళ్యాణ్. షూటింగ్స్ సడన్ గా ఆపడం భావ్యం కాదని మీ సమస్యలు చెప్పారు. అటు నుంచి కార్మికుల వర్షన్ కూడా తెలుసుకుంటామని చిరంజీవి చెప్పినట్లు తెలిపారు. 2-3 రోజులు చూస్తాను, పరిస్థితి చక్కబడకపోతే తానే జోక్యం చేసుకుంటానన్నారు చిరంజీవి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వేతనాలు పెంచాలని కార్మికులు చేస్తున్న ఆందోళనలు మిన్నడుతూ ఉన్నాయి. ఎవరైతే ఒకవేళ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఉల్లంఘిస్తూ ఒకవేళ సినీ కార్యకలాపాలకు సంబంధించి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా యూనియన్లకు చెందినటువంటి ప్రతినిధులు. గత 3 రోజుల నుంచి కూడా సమ్మె అనేది కొనసాగుతుంది. 3వ రోజు సినీ కార్మికుల సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అమీర్పేట పరిధిలో ఉన్న సారథి స్టూడియోలో ఘటన చోటు చేసుకుంది. సీరియల్ షూటింగ్ ను కాస్ట్యూమర్స్ యూనియన్ అడ్డుకుంది. కాస్ట్యూమర్ సత్యనారాయణ తమ యూనియన్ ను కాదని వచ్చి లొకేషన్ లో విధులకు హాజరవడంతో అతనిపైన దాడికి పాల్పడ్డారు. లొకేషన్ కి వెళ్లిన కాస్ట్యూమర్ సత్యనారాయణ పైన యూనియన్ సెక్రటరీ దాడి చేశారు. మరోవైపు లేబర్ కమిషన్ ను సినీ నిర్మాతలు కలిశారు. సినీ ఫెడరేషన్ కార్మికుల్లో అభద్రతా భావం లేదనేటువంటి విషయాన్ని నిర్మాతలు తెలియజేస్తున్నారు. నిర్మాతలతో ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధుల సమావేశం అనేది జరుగుతోంది. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుందని ప్రస్తుతానికి నిర్మాతలు భావిస్తూ ఉన్నారు. ఇంకా 3వ రోజు కొనసాగుతున్నటువంటి యొక్క సమ్మెలో ప్రస్తుతం అమీర్పేట సారథి స్టూడియోలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపున సారథి స్టూడియో దగ్గర పరిస్థితి ఎలా ఉంటే మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్లను ఆపివేయాలంటూ కూడా కొంతమంది మెయిన్ గేటు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ల చుట్టూ కూడా కార్మికులు మోహరించి ఎవరైనా విధులకు హాజరవుతుంటే వాళ్లను అడ్డుకుంటూ ఖచ్చితంగా తమ యొక్క ఆందోళనలకు మద్దతు తెలపాలి, విధులను బహిష్కరించాలనేటువంటి డిమాండ్లు చేస్తున్నారు. దీని మీద సినీ నిర్మాతలు సైతం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకాలని భావిస్తున్న నేపథ్యంలోనే రేపటిలోగా సినీ కార్మికులకు సినీ నిర్మాతలకు మధ్య తలెత్తినటువంటి యొక్క వేతనాల పెంపు వివాదం అనేది ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.